గారికి అలాగే చైర్మన్ గారికి తదితర డైరెక్టర్లందరికీ కూడా మన పట్టణ సమైక్య నిజామాబాద్ గారి అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే కార్మికులందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. సో చాలా సంతోషం ఈరోజు ఇక్కడ మన మహిళల చేత ఒక క్యాంటీన్ నిర్వహించడానికి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి హృదయపూర్వకంగా మన ఎమ్మెల్యే గారికి అండ్ చైర్మన్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. సో ఇక్కడ క్యాంటీన్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన మహిళలు వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడాలనే ఉద్దేశంతో మన ప్రభుత్వము ఇందిరా మహిళా శక్తి పేరు మీద వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ మహిళా శక్తి క్యాంటీన్. సో మన నిజామాబాద్ డిస్టిక్లో 4 మున్సిపాలిటీస్ ఉన్నాయి, నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ అండ్ భీమ్గల్. సో 3 మున్సిపాలిటీస్లలో ఈ క్యాంటీన్స్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నిజామాబాద్లో గవర్నమెంట్ హాస్పిటల్ ప్రిమిసెస్లో కూడా స్లమ్ లెవెల్ ఫెడరేషన్స్ వాళ్ళు నిర్వహించడం జరుగుతూ ఉంది. అలాగే బోధన్లో బోధన్ పట్టణ సమైక్య వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఆర్మూర్లో కూడా ఆర్మూర్ పట్టణ సమైక్య వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు. త్వరలో భీమ్గల్లో కూడా స్టార్ట్ చేయాలని ఉన్నది సార్, అది కూడా అక్కడ స్టార్ట్ చేస్తాము. కలెక్టరేట్లో రూరల్ వాళ్ళకి ఇచ్చారు సార్ అవకాశము, జిల్లా సమైక్యకి ఇచ్చారు. సో ఇక్కడ మనకి పట్టణ ప్రాంతాల్లో మన పట్టణ సమైక్యలకి ఇస్తున్నారు సార్. ఇక్కడ ఇంకొకటి మనకి ఇక్కడ ఐటీ అవును సార్, అంటే మొన్న వచ్చింది సార్. ఇక్కడ ఇంకొకటి అంటే మనకి క్యాంటీన్స్ ఒకటి ఐటీ హబ్లో కూడా ఒకటి నిర్వహించాలని ప్రపోజల్ పెట్టాము సార్, కలెక్టర్ గారికి ప్రపోజల్ పెట్టాము. అది కూడా త్వరలో మనకి అవకాశం వస్తే అక్కడ కూడా ఎస్టాబ్లిష్ చేయడానికి ఇంకొక టీఎల్ఎఫ్కి అవకాశం ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఈ మహిళా శక్తిలో భాగంగా రకరకాల యాక్టివిటీస్ అంటే గ్రూప్ యాక్టివిటీస్ అండ్ ఇండివిజువల్ యాక్టివిటీస్ చేయడం జరుగుతూ ఉంది సార్. సో దీనివల్ల అంటే మహిళలు బ్యాంకుల నుంచి కానీ లేదా సమైక్యల నుంచి రుణాలు తీసుకొని దాన్ని సక్రమంగా కడుతూ వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలవడం జరుగుతూ ఉంది. ఇక్కడ వీళ్ళు కోల్డ్ స్టోరేజెస్ ఒకటి ఉంది సార్. అవును సార్, కోల్డ్ స్టోరేజ్ అక్కడ కంటేశ్వర్లో ఒక సమైక్య వాళ్ళు పెట్టిండ్రు సార్. యూనిఫామ్స్ స్టిచ్చింగ్ ఉంది సార్, అది ఒక వెజిటేబుల్స్ అండ్ ఏమంటారు సార్, వెజ్ నాన్ వెజ్ ఉన్నాయి సార్. అందులో ఫిష్, ప్రాన్స్ అండ్ మోమోస్ వాళ్ళు అవన్నీ ఉంటాయి కదా సార్, షార్ట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. వాళ్ళ దగ్గర నుంచి హోటల్ వాళ్ళు తీసుకొని వెళ్ళి దాన్ని సేల్ చేసుకుంటున్నారు సార్. అట్లే యూనిఫామ్ స్టిచ్చింగ్ హబ్ సెంటర్ కూడా ఒకటి ఓపెన్ చేసినాం సార్ ఇందిరా మహిళా శక్తి కింద. ఇప్పుడు యూనిఫామ్స్ మన పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్కూల్స్ అన్నిటినీ కూడా, నార్త్ ఏరియాలో ఉన్నటువంటి స్కూల్స్, సౌత్ ఏరియాలో ఉన్న స్కూల్స్ అండ్ రూరల్ మనకు మెర్జ్ అయిన ఏరియాలో ఉన్నటువంటి స్కూల్స్ అన్నిటినీ కూడా 3 పట్టణ సమైక్య వాళ్ళు కుడతా ఉన్నారు సార్. సో ఎవరికైతే స్టిచ్చింగ్ కెపాసిటీ ఉండి కుట్టగలుగుతున్నారో వాళ్ళకి వీళ్ళు ఆర్డర్స్ ఇచ్చి కుట్టిస్తున్నారు సార్. గౌతమ్ నగర్లో అండ్ వినాయక్ నగర్లో ఈ స్టిచ్చింగ్ హబ్ సెంటర్స్ ఓపెన్ చేసినాం సార్. అంటే మనకి గవర్నమెంట్ ఇచ్చేది 75 రూపీస్ సార్, ఒక జతకి 75, ఒక పిల్లోనికి అవును సార్, ఒక పిల్లోనికి 2 జతలు ఇవ్వాలి సార్, టాప్ అండ్ బాటమ్ సార్. క్లాత్ ఆల్రెడీ వచ్చింది సార్, వర్క్ స్టార్ట్ చేసింది సార్ ఇక్కడ. సో బోధనలో కూడా స్టార్ట్ అయింది, సేమ్ ఆల్ టౌన్స్లలో ఈ యూనిఫామ్ స్టిచ్చింగ్ స్టార్ట్ అయింది సార్. సో అవే కాకుండా ఇండివిజువల్ యాక్టివిటీస్ కూడా మనకి చేస్తూ ఉన్నారు సార్, శారీ రోలింగ్ అని రకరకాల పనులు చేస్తూ ఉన్నారు. సో దీంట్లో భాగంగా ఇప్పుడు ఈ నిజామాబాద్ పట్టణ సమైక్య వాళ్ళు ఈ క్యాంటీన్ నిర్వహించడం జరుగుతుంది. సో వీళ్ళు దీనికి అంటే చిన్నగా పెట్టుబడి ఒకటి పెట్టుకున్నారు. సో ఈ హాల్ మొత్తం వెల్ ఫర్నిష్డ్గా అంటే మాకు ఇచ్చినందుకు కమిటీ వారికి, చైర్పర్సన్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నారు. కొన్ని చిన్నగా క్లీనింగ్ చేసుకున్నారు, కొన్ని కిచెన్ ఎక్విప్మెంట్స్ అవి కొనుక్కున్నారు సార్. సో దీని ద్వారా అంటే ఈ పట్టణ సమైక్యలో పరిధిలోని ఒక 86 స్లమ్ లెవెల్ ఫెడరేషన్స్ ఉన్నాయి సార్. అంటే దాదాపు ఒక 300 to 400 ఎస్ఎస్జీస్ వీళ్ళ ద్వారా బాగుపడే అవకాశం ఉంది సార్. సో ఇందులో పనిచేసే వాళ్ళందరూ కూడా లేడీసే, సర్వ్ చేసేదానికి కూడా లేడీసే. సో వీళ్ళకి అంటే హెయిర్ ట్రాన్స్ అండ్ హెయిర్ క్యాప్స్ ఇవన్నీ కూడా ఇందిరా మహిళా శక్తి లోగోతోనే వీళ్ళు చేయించుకున్నారు సార్. థ్యాంక్ యూ సార్. అండ్ ఇంకొకటి మన గ్రూప్ యాక్టివిటీ కింద ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కూడా చేస్తున్నారు సార్. ఇప్పుడు గంజులో ప్యాడీ కూడా ఇంకొక టీఎల్ఎఫ్ చేస్తున్నారు సార్.
సదానంద్గంజ్ ఇంద్ర మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి పెద్దలు, మన రూరల్ శాసనసభ్యులు డాక్టర్ భూపత్ రెడ్డి గారికి మొట్టమొదటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఇది గతంలో మన గంజి ప్రారంభం అయిన సందర్భంలోనే పెట్టాలని అనుకున్నాం. అప్పుడు కూడా ఒక ఏజెన్సీతో మాట్లాడడం కూడా జరిగింది. కాకపోతే ఎలక్షన్ కూడా చుట్ల చేయలేకపోయినాం. ఆ రోజు మీరు ముందుకు వచ్చి ఉంటే మేము లేకుండా మీరు చేసుకునే అవకాశం కలుపుతుండవచ్చు. కానీ ఈరోజు నాకు ఎందుకంటే ఆనందంగా ఉంది. మా దగ్గర ఉన్నటువంటి గంజి వర్తకులు ఇప్పుడు చాట, హమాలి, దడువై వీళ్ళంతా బీదస్తులు. వాళ్ళకి ఇలా ఈ రకంగా మనం చేస్తున్నామనంటే అలాగంటే ముందు నాకు సంతోషంగా ఉంది. ఇది రైతు అంటే ఇక్కడ వచ్చిన రైతులు మొన్నటి వరకు అయితే చాలా ఇబ్బంది పడ్డారు. అంటే 400-500 మంది రైతులు వస్తుండే. ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా ఓటం లేదు. పోతే మనం కంటేశ్వర పోవాలా, లేకుంటే ఇటు నిఖిల్ సాయికి పోవాలి. అలా చాలా ఇబ్బంది అవుతుండే. అలా కాకుండా ఇప్పుడు మీరు వచ్చినందుకు మీకు కూడా నేను మొట్టమొదట ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఎందుకంటే పేద ప్రజలకు సేవ చేయడమే మన ముఖ్యం. నేను ఒక రైతు బిడ్డగా రైతుల కోసం మేము మేలు కోరుకునే దాంట్లో నేను దానికి మీరు తోడ్పడేందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఇప్పుడు మన చాట, హమాలి, దడువై మీరందరూ కూడా భోజనం చేయొచ్చు. ఎందుకంటే లిమిట్ మనం ఏదైతే రేటు పెట్టామో దాని ప్రకారం మీరందరూ భోజనం చేయొచ్చు. వేరే బయటకి వెళ్ళిన వాళ్ళకి మాత్రం కొంచెం ఉండకపోవచ్చు, కానీ మీరైతే ఖచ్చితంగా మీకు ఇస్తారు. అదే ఇబ్బంది ఉన్నది. ఇక్కడ ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా మా దృష్టికి తీసుకురండి. మేము మీ వెన్నంటనే ఉంటారని చెప్పేసి మీకు మనవి చేస్తూ, ఇప్పుడు మన చాటా కార్మికులకు కానీ మా దడవై కానీ అమలులకు కానీ బట్టల పంపిణీ కూడా ఉన్నది. మీరు స్టిచ్చింగ్ చేస్తున్నామని అన్నారు, నాకు తెలియదు. లేకుంటే మేము మీకే ఇచ్చేవాళ్ళము. ఎందుకంటే మాకు గవర్నమెంట్ మాకు ఏజెన్సీ ఉంది, దానికే ఇవ్వాల్సి వచ్చింది. లేకుంటే అది మీకు ఇస్తుంటుంది. ఇలా అది కూడా మీకు లాభం జరుగుతుండే. అది కొంచెం ఇదైనట్టున్నది. దానికి ఇప్పుడు ఈరోజు మన సదానంద్ గారికి వచ్చి పెద్దలు మన క్యాంటీన్ ఓపెన్ చేసినందుకు పేరున ధన్యవాదాలు ఇస్తూ ముగిస్తా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ఇప్పుడు మన పెద్దలు శాసనసభ్యులు ప్రసంగిస్తారు. మన నిజామాబాద్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలో ఈరోజు మరి మహిళల చేత ఇంద్ర మహిళా స్వశక్తి సంఘాల చేత మరి ఇక్కడికి వచ్చేటువంటి మార్కెట్కి వచ్చేటువంటి రైతులకు, అదేవిధంగా ఇక్కడ పనిచేసే కార్మికులకు అందరూ కూడా మరి భోజన సదుపాయం కల్పించాలని చెప్పి ఇక్కడ ఆధ్వర్యంలో మరి క్యాంటీన్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మరి దాంతో పాటు వచ్చినటువంటి మన మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప గంగారెడ్డి గారు, ఐడిసిఎంఎస్ చైర్మన్ ఆరచంద్ గారు, మరి డైరెక్టర్లు అందరూ కూడా పేరున 8 మంది 9 డైరెక్టర్లు అందరూ కూడా పేరున, మరి అదేవిధంగా మన రీజనల్ కోఆర్డినేటర్ కొద్దిగా సైలెంట్ ఉండండి. మిగతా ఇక్కడ ఐటీపీ మెట్మా సభ్యులందరూ కూడా పేరున పత్రికా విలేకరులకు అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ముందుగా ఇవాళ ఇంటర్నేషనల్ ఏమంటారు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మీకు అందరూ కూడా వేరే శుభాకాంక్షలు తెలియజేస్తాం. నిజంగా హ్యాపీగా ఉంది. నిజామాబాద్ మార్కెట్ ఇది ఒకప్పుడు చాలా అంటే గణనీయంగా ఒక మంచి పేరున్నటువంటి మార్కెట్. మరి గతంలో 10 సంవత్సరాలు దీన్ని మొత్తం నిర్వీర్యం చేసింది. కొన్ని సంవత్సరాలు అసలు మార్కెట్ కమిటీ అంటే ఎక్స్పర్ట్ కమిటీ లేకుండే, మార్కెట్ కమిటీ లేదు, డైరెక్టర్స్ లేరు, ఏం లేదు. సో ఇవాళ మనము ఒక రైతు బిడ్డను మరి సంపూర్తిగా అందరూ కూడా ఎంఐలు ఉన్నారు, డైరెక్టర్స్ కూడా అందరూ మామూలుగా లేరు. సో అంతా కూడా అంటే రైతుల పట్ల కానీ వ్యవసాయం పట్ల మరి మార్కెటింగ్ పట్ల మంచి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులనే పెట్టినాం. ఇంకా కోఆప్షన్ మెంబర్స్ అయితే మనం రీడింగ్ ట్రైనర్స్ మల్లయ్య గారు, మల్లేష్ గారు, తర్వాత నరేందర్ ఈజ్ అడ్వకేట్. సో ఇట్లా ఉన్నాను మంచి ఒక స్టాండర్డ్ కమిటీ మనం వేసుకున్న తర్వాత ఈ మార్కెట్ మనం చూస్తూ ఉన్నప్పుడు ఫస్ట్ రావడం జరిగింది. సో మార్కెట్ మళ్ళీ
కూడా ఉంది. సో అయితే ఇక్కడ వచ్చే రైతులకు కానీ దూరం నుండి వస్తారు, ఎండలో వస్తారు, పాపం అవసరం ఉంటే ఇక్కడ మధ్యాహ్నం మంది ఉంటారు, అవసరం ఉంటే నైట్లో కూడా ఉంటారు. మరి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు కూడా వీళ్ళందరూ కూడా మరి వాళ్ళు అంటే చేయడానికి బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ ఇవన్నీ కూడా తక్కువ ధరలో నాణ్యమైన ఆహారాన్ని ఇవ్వాలని ఉద్దేశంతో మరి అది కూడా ఎవరు చేయగలుగుతారు, వేరే వాళ్ళు సాధ్యం కాదు, ఓన్లీ మహిళలు అయితే చేయగలుగుతారని చెప్పి మరి మహిళలని ఇక్కడ ఎంకరేజ్ చేసి మరి ఈ బిడ్మా ద్వారా మహిళా సంఘాల ద్వారా ఈ క్యాంటీన్ నడిచేయడం వల్ల నిజంగా చాలా అంటే సంతోషకరం. అండ్ మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు. అయితే జస్ట్ ఇప్పుడు దీంట్లో గత 15-16 నెలల నుండి మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసుకున్నాక మహిళలు ఇది మొదలుగా మనం ఇందిరమ్మ రాజ్యం అనుకుంటున్నాం. ఇందిరాగాంధీ గారు ఆదర్శంగా తీసుకొని మరి సోనియా గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ మరి వీళ్ళంతా మహిళలు కాబట్టి ఎక్కడైనా కానీ ఇప్పుడు ఇంట్లో ఇల్లాలు బాగుంటే ఇల్లు బాగుంటుంది అన్నది అది మన హిందూ సాంప్రదాయంలో కానీ ఎక్కడైనా ఉన్నది. ఇప్పుడు మహిళలు సగభాగం అన్నారు, మహిళలు సగభాగం కాదు, ఇవాళ మీరే 52-53% ఉన్నారు, సగం కంటే ఎక్కువ. కాబట్టి మహిళల చేతిలో ఇల్లు కానీ అంటే ఇంట్లో ఇల్లు తాళాలు కానీ బీరువా తాళాలు కానీ మరి మహిళల చేతిలో ఉంటే నెలాఖరు వరకు కూడా సగం పైసలు కూడా ఊడి, అదే మగవాళ్ళ చేతిలో ఇస్తే కదా ఎక్కువ ఎవరు తెలియదు. కాబట్టి ఇవాళ మనం ఇందిరమ్మ ఇల్లు కూడా మనం మహిళలకు ఇస్తున్నాం. అయితే ముఖ్యంగా ఉమెన్ ఎంపవర్మెంట్ అన్నది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో దాంట్లో మహిళలకు పెద్దపీట వేయాలి. మరి మహిళలను సెల్ఫ్ రిలయన్స్ కింద అంటే వాళ్ళు సొంతంగా వాళ్ళ డబ్బులు సంపాదించుకొని కాళ్ళ మీద నిలబడాలి. మరి వాళ్ళు భర్త మీదనో లేకుంటే ఇంకా తల్లిదండ్రుల కిందో లేకుంటే పిల్లల చేతి చాపకుండా వీళ్ళే ఉల్టా అవసరం ఉంటే ఇప్పుడు మీ ఇంట్లో మీ పిల్లలు అమ్మ మాకు ఫీజు ఉండి ఒక 10,000 ఇవ్వాలి ఉంటట్టు ఉండాలి, భర్త కూడా మీద తీసుకుంటట్టు ఉండాలి. ఈ విధంగా అంటే సెల్ఫ్ ఎంపవర్మెంట్ ఉండాలనే ఉద్దేశంతో మరి ఇందిరా గాంధీ మహిళా స్వశక్తి పేరు మీద గవర్నమెంట్ ఒక పెద్ద స్కీమ్ తీసుకున్నారు. ఆల్మోస్ట్ అంటే ఎవ్రీ ఇయర్ ఒక 20,000 crores అంటే ఒక సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు బ్యాంకు నుండి రుణాలు తీసుకొని ప్రభుత్వం మీకు మితి లేకుండా రుణాలు ఇచ్చి అట్లా 5 ఏళ్లలో దగ్గర 1,00,000 కోట్ల రూపాయలు. 1,00,000 కోట్లు అంటే చిన్న విషయం కాదు. 1,00,000 కోట్లు తీసుకొని అలా 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే సంకల్పంతో మరి మన ముఖ్యమంత్రి గారు ఈ తెలంగాణ ప్రభుత్వం ముందుకు పోతుంది. అయితే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మీకు అందరు కూడా మీరు మరి అంటే ఎడ్యుకేటర్ ఉన్నారు కాబట్టి మీకు కూడా ఈ ఎన్రోల్మెంట్ కూడా మనకు 70 లక్షల మంది ఉన్నారు, మనం 1 కోటి మందిని అనుకుంటున్నాం. దాంట్లో ఏజ్ రిలాక్సేషన్ కూడా కొద్దిగా ఇచ్చింది. సో ఏజ్ రిలాక్సేషన్ పెట్టుకొని మరి మీరు ఇంకా అంటే మెంబర్షిప్ ఇలా డ్రైవ్ చేసి ఇంకా సంఘాలను పెంచి వాళ్ళ అవసరం ఉంటే రికవరీ కూడా పెంచుకొని దీని పర్ఫార్మెన్స్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనంటే మనం పాతకాలంలో ఏదో మనము అంటే చిన్న పాల కేంద్రాలు లేకుంటే చిన్న పూల పెంపకమో అవి పెట్టుకుంటే నడవాలి. వీళ్ళ బిజినెస్కి ఎక్స్పాన్షన్ ఇవ్వాలని చెప్పి ఇవాళ వైడ్ స్ప్రెడ్గా ఇవాళ ఆర్టీసీ బస్సులు హైర్ ఇస్తున్నాం, మీకు 1000 బస్సులు మీకు ఇస్తామని చెప్పారు. మీరు ఆర్టీసీ బస్సులు అంటే ఆర్టీసీకి కొనే బదులు మహిళా సంఘాలు కొనుక్కొని వాళ్ళకు ఆర్టీసీ అద్దెకి తీసుకుని నడిపిస్తున్నారు. సో అదేవిధంగా ఇలా సోలార్ ప్లాంట్స్ ఎలక్ట్రిసిటీ మీకు అందరూ కూడా తెలుసు చాలా ఎసెన్షియల్. అది ఇప్పుడు మనకు సోలార్ ప్లాంట్లో మనకు కంటిన్యూగా ఇన్కమ్ వస్తుంది. మీరు ఎక్కడ ఖాళీ చేస్తున్నాం, మీ ఇంటి దగ్గర పైన పెట్టుకుంటారా, మీ ఇంట్లో పెరుగులో పెట్టుకుంటారా, లేకుంటే బయట ఏదైనా ల్యాండ్ లీజ్ తీసుకుని పెట్టుకుంటారా, మీరు సోలార్ ప్లాంట్ పెట్టుకుంటే మీరు గవర్నమెంట్కు అది కూడా ఇంకోటి ఏంటంటే దాంట్లో రిస్క్ లేదు, మార్కెట్ గ్యారంటీ 100% గవర్నమెంట్కి ఉంటుంది, మీకు విత్ అగ్రిమెంట్ ఉంటుంది. కాబట్టి ఈ సోలార్ ప్లాంట్ పెట్టుకోవడానికి కానీ ఈవెన్కి ఇప్పుడు మనకు వడ్ల కొనుగోలు కేంద్రాల్లో చాలా మీరు తక్కువ ఉన్నారు. కానీ కొన్ని మా దగ్గర మా రూరల్ ఏరియాలో అయితే ఒక్కొక్కరు 2 లక్షల బస్సులు ఉన్నారు ఇప్పటికే. అంటే దానివల్ల మీకు ఒక్కొక్క సంఘానికి 30 నుండి 40 లక్షల ఆదాయం వస్తుంది. చిన్న విషయం, పెద్ద బిజినెస్. అంటే ఇవాళ మనకు అదృష్టం అనుకుందాం, ఇవాళ మరి మనకు వర్షాలు బాగుపడ్డాయి. మరి కాంగ్రెస్ పార్టీ కూడా మరి మంచి నాణ్యమైన విద్యుత్ ఇవ్వడం వల్ల, నాణ్యమైన విత్తనాలు ఇవ్వడం వల్ల, ఎరువులు ఇవ్వడం వల్ల మన మార్కెట్ గ్యారంటీ కూడా రైతులకు ఇస్తున్నాము. అది కూడా ఇంకా బోనస్ కూడా ఇస్తున్నాం 500. కాబట్టి ఇవాళ ఎంత పంట పండిందంటే మన నిజామాబాద్ 12 లక్షల మెట్రిక్ టన్నుల పంట పండిందన్నమాట ఏసంగి. ఇస్ అ రికార్డ్. అది మొత్తం భారతదేశంలో మన తెలంగాణ పండిన పంట ఎక్కడ పండట్లేదు. సో ఇవాళ అదొక పెద్ద ఇవాళ 15,000 కోట్లు పెట్టి ప్రభుత్వం ఉంటుంది కొన్ని రైతులకు మా బియ్యం చేసి రైతులకు సన్న బియ్యం వేయడం ప్రజలకు. అది సో అంటే ఇది ఒక ఈ రైస్ ప్రొక్యూర్మెంట్, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అనేది పెద్ద బిజినెస్. ఫస్ట్ టైం ఇంతకుముందు ఎక్కడెక్కడ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇస్తుండే, కానీ ఇవాళ
6 నుండి 700 సెంటర్స్ పెడితే దాంట్లో 50% మహిళలకి ఇవ్వాలని ఫస్ట్ ఒక డిసిజన్ తీసుకున్నాం. కాకపోతే ఏంటంటే అది కొంచెం ఆలస్యమై మళ్ళీ వీళ్ళందరూ మేము ప్రిపేర్ లేము, మరి మనకు లేబర్ ఏమో గుజరాత్ మన ఏమంటారు బీహార్ నుండి రావాలి, మనకు ఇబ్బంది అవుతుందంటే అక్కడక్కడ వాళ్ళు కొంచెం సార్ ఈసారి ఏం మేము నెక్స్ట్ టైం చేస్తామంటే మళ్ళీ మేము కొంతమంది ప్యాక్స్ ఆఫ్ సెంటర్కి ఐటీసీఎంఎస్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కానీ రాబోయే కాలంలో డెఫినెట్గా మీకు 50% సెంటర్స్ మీకు ఐకేపీ వాళ్ళకి ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అంటే మీ బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకోవాలి. ఇంకా పెట్రోల్ బంక్స్ ఇస్తామని అంటున్నారు, ఇవాళ రైస్ మిల్స్ ఇస్తామంటున్నారు, మీకు కావాలంటే గిడ్డంగులు గోడౌన్ స్టార్ట్ అయ్యింది. ఇవాళ బియ్యం వడ్లు ఎక్కడ వేయాలో తెలుస్తలేదు, మన ఓపెన్ మార్కెట్లో కూడా పెడతామంటారు. సో అట్లా గోడౌన్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనకు క్యాంటీన్స్, ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో క్యాంటీన్ నడిపిస్తున్నారు, చాలా సంతోషం. ఈవెన్ కలెక్టర్ ఆఫీస్లో కూడా క్యాంటీన్ మహిళలు నడిపిస్తున్నారు, ఇక్కడ మనకు మార్కెట్లో మహిళలు నడిపిస్తున్నారు. ఇంకా ఇట్లా సో ఇంకా మీ బిజినెస్ ఇంకా పెంచుకోవచ్చు డిఫరెంట్ ఫీల్డ్లో కూడా. సో దాంట్లో మీరు ఇప్పుడు చెప్పారు, ఇప్పుడు ఈ కోళ్ళ పెంపకం చేస్తూ ఉన్నారు, కోల్డ్ స్టోరేజ్ పెడతా ఉన్నారు, ఈవెంట్ మేనేజ్మెంట్, అది వండర్ఫుల్. అది ఇంకా అసలు ఎక్కువ ఉంటుంది. పెళ్ళిళ్ళు అంటే ఎంత కాస్ట్లీ, పెళ్ళిళ్ళు అంటే లక్షలలోనే అది. సో అది కూడా అంటే ఇట్లా బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకోండి. నేను నా సలహా ఏంటంటే ముఖ్యంగా మనది అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ కాబట్టి ఇక్కడ ఇండస్ట్రీస్ ఎక్కువ లేవు కాబట్టి అగ్రికల్చర్ రిలేటెడ్ బిజినెస్లో మీరు ఏంటంటే 100% మార్కెట్ ఉంటుంది. మీకు రా మెటీరియల్ దొరుకుతుంది, మార్కెట్ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు పోల్ట్రీ ఉంది, డైరీ ఉంది, లైక్ ఫిషరీస్ ఉంది, ఫ్లోరికల్చర్ ఉంది, అంటే పువ్వులు. యాక్చువల్గా మీకు చెప్పాలంటే నర్సరీ. సో ఇవాళ మనకు అంటే పాల వ్యాపారము, గుడ్ల వ్యాపారము, పోల్ట్రీ ఒక సర్ప్లస్ ఉన్నాయి. కానీ మనకు చేపలు, మాంసము, తర్వాత పండ్లు, పూలు ఇవన్నీ కూడా మనకు షార్టేజ్ ఉంది మన తెలంగాణ. మనం వేరే రాష్ట్రం తెచ్చుకుంటున్నాం. ఆ బిజినెస్లో మీరు ఎంటర్ కావచ్చు. సో ఈ విధంగా మొత్తం మీద మహిళలను ఇన్వాల్వ్ చేసి వాళ్ళని బిజినెస్లో ఎంటర్ చేసి వాళ్ళకి సెల్ఫ్ రిలయన్స్ కింద మరి వాళ్ళు స్థలంబన కొరకు వాళ్ళు ఆర్థికంగా మంచిగా ఉండాలని చెప్పి ఉద్దేశంతో ప్రభుత్వం ఒక గట్టి నిర్ణయంతో మీకు ముందుకు పోతా ఉంది. ఇక్కడ మరి ముఖ్యంగా ఇక్కడ మన సదానంద గాంధీ మార్కెట్లో మరి వచ్చిన రైతులకు, ఇక్కడ ఉన్న కార్మికులకు అందరూ కూడా మీరు తక్కువ ధరలోనే నాణ్యమైన అంటే ఆహారాన్ని ఇప్పుడు నేను చూసాను. 20 రూపాయలకి ఏమొస్తుందమ్మా, ఇలా ఏమీ రాదు. మరి అంటే అందుకని 20 రూపాయలకు టిఫిన్, 50 రూపాయలకు భోజనం అని అంటే మీకు నిజంగా మీకు నేను నమస్కారం పెట్టాలా మీకు. అంటే ఏంటంటే మీరు నాణ్యమైన పెట్టండి, నాణ్యత లేకుంటే మరి వాళ్ళు కూడా తినరు. కాబట్టి అంటే భవిష్యత్తులో ఇంకా అవసరం ఒక 5 రూపాయలు పెంచండి, కానీ నాణ్యమైనది పెట్టండి. సో మీకు ఈ సందర్భంగా మరి ఈ క్యాంటీన్ బాగా నడవాలి, అందరికి ఉపయోగపడాలి అని చెప్పి కోరుకుంటూ మనసారా మీకు అందరు కూడా మరొకసారి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇంకా మహిళలంతా కూడా ఉద్దేశాలు కావాలి. ఎందుకంటే అంటే చూస్తున్నాయి కదా, ఇప్పుడు ఇంట్లో మహిళల చేతిలో తీయడం ఉందనుకో నిజంగా అసలు డబ్బులు ఖర్చు కావాలి. అంటే అదొక మీకు హౌస్, అందుకే హోమ్ మేక్, ఇప్పుడు హౌస్ వైఫ్ కాదు హోమ్ మేకర్ అంటారు. హోమ్ మేకర్స్ అసలు ఇల్లు అంటే మహిళనే. కాబట్టి మీకు అంటే కరెక్ట్ డైరెక్షన్లో ప్రభుత్వం పోతుందని నేను భావిస్తాను. తప్పకుండా మీకు ఈ ప్రభుత్వంలో హైయెస్ట్ ఇంపార్టెన్స్ ఉంటుంది. సో మీరందరూ కూడా మీ కుటుంబాలందరూ కూడా ఆనందంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మరోసారి మీరు